సార్ ఒక్కసారి ఓపెన్ చేసి ఒక్కసారి ఓపెన్ చేసినామంటే 0.5 ఒక 1010 మందికి ఉపయోగపడుతుంది. దీని మీద సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి కదా మళ్ళీ చూస్తే ఏదన్నా లేదు సార్, యాజ్ పర్ WHO దాని ప్రకారం కూడా లేదు కదా. కొంచెం పైకి లేపమ్మా. యావత్ భారతదేశాన్ని కాకుండా ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కోవిడ్ వ్యాధికి సంబంధించి ఈరోజు టీకా పరిశోధనలో కనుగొనడం, దాన్ని విడుదల చేయడం, భారతదేశానికి కూడా టీకాని దిగుమతి చేసుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని దగ్గరలకు పంపిణీ చేసి ఎక్కడైతే ఈరోజు దాన్ని ఒక నిబంధనలు నియమం ప్రకారం ఎవరెవరికి అందజేయాలనేటువంటి ఆలోచన చేసి ఈరోజు భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లాంఛనంగా ప్రారంభించారు. టీకాలకు సంబంధించి పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సమర్థవంతంగా ప్రతి దగ్గరికి చేరవేయడంలో కానీ ఈరోజు ఆ టీకా కార్యక్రమం సజావుగా సాఫీగా జరగడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం కానీ ఈరోజు సమర్థవంతంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించగలిగారు. కాబట్టి ఈరోజు విజయవంతంగా ఆ టీకాలు వేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించగలుగుతున్నాం. ప్రత్యేకించి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో వెంకటాచలం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నేను, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్స్కి సంబంధించినటువంటి డాక్టర్ ప్రభావతి గారు, ఇతర స్థానిక వైద్యులు అందరం కలిసి ఈరోజు లాంఛనంగా ఇక్కడ ఈ వ్యాక్సిన్ని ప్రారంభించాం. చాలా సంతోషకరమైనటువంటి విషయం. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈరోజు అందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో కరోనా ఫ్రీకి ఈరోజు అలవాటు పడుతున్నాం. కరోనా విషయంలో అందరం కూడా అభివృద్ధి విషయంలో కానీ అనేక కార్యక్రమాల విషయంలో కానీ లేదా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా అదేవిధంగా ఎంతోమంది పాపం ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సంఘటన మనల్ని అందరినీ కలిసివేసేటువంటి సంఘటన. దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత ఒక ఘోరమైనటువంటి భారీ విపత్తు సంభవించింది. దానివల్ల చాలా విధాలుగా నష్టపోయాం. దానికి సంబంధించి ఈరోజు అధికారులు అందరూ కూడా ఈరోజు ఏదైతే జరిగిందో మొట్టమొదట విడతగా ఈరోజు అంగన్వాడీ అదేవిధంగా మెడికల్ పారామెడికల్ సిబ్బందికి దాదాపుగా ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనే 135 మందిని గుర్తించి వాళ్ళందరికీ కూడా ఈరోజు టీకాలు వేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి దానికి అన్ని ఏర్పాట్లు ఈరోజు దాన్ని స్టోర్ చేయడంలో కానీ, స్టోర్ చేయడానికి అవసరమైనటువంటి టెంపరేచర్ మెయింటైన్ చేయడంలో కానీ, వేసేటప్పుడు అవసరమైనటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కానీ, వేసిన తర్వాత ఏదైనా సరే అబ్జర్వేషన్స్ వాళ్ళని పరిశీలించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంతవరకు డాక్టర్లు చెప్పినటువంటిది ఎక్కడ దీనికి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు అని చెప్పి తెలిసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇది ప్రమాదకారి కాకుండా ఇది అందరినీ కూడా రక్షణ కల్పించేటువంటి విధంగా ఈరోజు టీకా తయారు చేసి అన్ని విధాల పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈరోజు భారత ప్రభుత్వం దిగుమతి చేసుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దీన్ని పంపిణీ చేసి సజావుగా సాఫీగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కరోనా పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలైనటువంటి ముందస్తు చర్యలతో పాటు వ్యాధి సోకినటువంటి వారి పట్ల కూడా చిత్తశుద్ధితో వ్యవహరించి దీన్ని సమర్థవంతంగా నిరోధించగలగడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. దానివల్లనే ఈరోజు అనేక రకాలైనటువంటి ఎక్కడ ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా అతి ఎక్కువ శాతం పరీక్షలు నిర్వహించాం. దాని ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేశాం. ఈరోజు ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చాడు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లు వాళ్ళ ద్వారా ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలు కానీ వెంటనే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందికి తెలియజేయడం, లేదా మండల పరిషత్ అధికారులకు తెలియజేయడం, వాళ్ళు వెంటనే 108 పంపించి వాళ్ళందరినీ కూడా తరలించడం, వాళ్ళందరినీ కూడా హోమ్ క్వారంటైన్లో ఉంచడం. అన్ని ఈరోజు టీకాలు అందుకోబోతున్నటువంటి ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఆయురారోగ్యాలతో ఉండేటువంటి విధంగా భగవంతుని ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి వైద్యులు, వైద్య సిబ్బంది, జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్ గారు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు.